బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కబ్జాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసా? ఒకసారి హైడ్రా ప్రజావాణికి వెళ్ళండి. హాల్ మొత్తం ఫిర్యాదుదారులతో కిక్కిరిసిపోయింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయంటూ కమిషనర్ రంగనాథ్కు నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ప్రస్తుతం హైడ్రా ఆఫీస్ దగ్గర ఫిర్యాదుల వెల్లువెత్తుతోంది కదా. సో కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు ఆక్రమణకు గురయ్యాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తోంది. సో ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, హైడ్రా ప్రజావానికి ఉదయం నుంచే జనాలు క్యూ కట్టారు. ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి జరుగుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా మిగతా విభాగాలకు సంబంధించిన అధికారులందరితో కూర్చొని జనం దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను నేరుగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు. ఎదురుగా ఒక పెద్ద ప్రొజెక్టర్ పెట్టి మీరు వచ్చినటువంటి సమస్య ఏంది, ఏ ఏరియా నుంచి వచ్చినారు, అక్కడ ఏ చెరువు ఉంది, ఏ చెరువు ఎంత మేర కబ్జాకు గురైంది అని పూర్తిగా మార్కింగ్ చేసి కూడా, అంటే గూగుల్ ఎర్త్కి సంబంధించిన మ్యాప్లు, దాని తర్వాత సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన మ్యాప్లు, హైడ్రా దగ్గర ఉన్నటువంటి మ్యాపులు, రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి, ఇరిగేషన్ అధికారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి మ్యాపులు, గతంలో అంటే 1990లో ఈ ఏరియా ఎట్లా ఉండే, ఆ చెరువు ఎట్లా ఉండే, 2000 సంవత్సరంలో చెరువు ఎంత కుచించుకుపోయింది, 2010లో ఎంతవరకు కుచించుకుపోయింది, 2020లో ఆ ప్రస్తుతం ఆ చెరువు పరిస్థితి ఏంది, ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క మ్యాప్ని ఎదురుగా పెట్టుకొని జనం దగ్గర నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. హైడ్రా ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వ స్థలాలు కాపాడడం, నాలాలు, చెరువులు, కుంటలు, పార్కులు ఇవన్నీ కూడా కబ్జా కాకుండా చూడడం హైడ్రా ప్రధాన బాధ్యత. సో అందులో భాగంగా ఇటీవల మొన్నటి వరకు రెగ్యులర్గా కూల్చివేతలు చేపట్టినటువంటి హైడ్రా ఇప్పుడు హైడ్రా ప్రజావాణి పైన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ప్రతి సోమవారం రోజు ప్రజావాణిలో దాదాపుగా 70 నుంచి 80 ఫిర్యాదులు తీసుకుంటున్నటువంటి అధికారులు ఇప్పుడు జనాలను దృష్టిలో పెట్టుకొని, వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని కొంత ఎక్కువ ఫిర్యాదులు తీసుకుంటున్నారు. 11 గంటల నుంచి 2-2:30 గంటల వరకు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులన్నీ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. అవి తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి హైడ్రా సిబ్బందికి ఇచ్చి అవి వెరిఫికేషన్ చేయమంటున్నారు. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో వెళ్ళి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయాలి అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆ వెరిఫికేషన్ చేసి కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటే అన్ని విధాలుగా లీగల్గా ఏమైనా ఇబ్బందులు వస్తాయని తెలుసుకొని కూల్చివేతలు చేపడుతున్నారు. సో ఇవి హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూసి జనం చాలా వరకు హైడ్రా మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంది అని దానికి చాలా వరకు మద్దతు లభిస్తుందని చెప్పుకోవచ్చు. జనం చాలా మంది వస్తే వాళ్ళతో మాట్లాడడం, ఒక్కసారి ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు చెప్పండి. రైట్ శ్రవణ్, అయితే హైడ్రా ఆఫీస్ ఒక్కసారి చూస్తే కనుక అక్కడ ఫిర్యాదుదారులతో మొత్తం కూడా నిండిపోయింది. సో ఈ లెక్కన కబ్జా ఏ రేంజ్లో జరుగుతుందో అర్థమవుతుంది. మరోవైపు ప్రజల్లో కబ్జాలకు సంబంధించి ఎంత మేర అవగాహన వచ్చిందంటూ కూడా మనం ఒకసారి దాన్ని చూస్తే కూడా అర్థమవుతోంది. సో ఈ లెక్కన హైడ్రా ఎంత నిక్కచ్చిగా పనిచేస్తోందో ఇదే ఒక ఎగ్జాంపుల్గా భావించవచ్చా? ఎస్, అంటే ఎక్కడ ఇల్లు నిర్మించాలన్నా అక్కడ స్థానిక మున్సిపాలిటీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇటీవల వాళ్ళు కూడా పూర్తిగా అవినీతిమయం, ఒక ఫ్లోర్కి పర్మిషన్ తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులకి కొన్ని పైసలు ఇస్తే వాళ్ళు 2-3 ఫ్లోర్లు కూడా నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ రూల్స్కి విరుద్ధంగా నిర్మించారు అని అనేక ఫిర్యాదులు అనేక సంవత్సరాల నుంచి అధికారులకు ఇస్తున్నా కానీ ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇటీవల హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూసి హైడ్రాకి ఫిర్యాదులు వస్తున్నాయి. అత్యధికంగా అమీన్పూర్లో పెద్ద చెరువు కానీ, చిన్న చెరువు కానీ, అక్కడ ఉన్నటువంటి ఏరియా కానీ చాలా వరకు కబ్జాకు గురైందని హైడ్రాకి ఫిర్యాదులు వస్తున్నాయి. అట్లనే కోహిడా, దాని తర్వాత అబ్దుల్లాపూర్ మేట్, హయత్ నగర్, దాని తర్వాత కుంట్లూరు చెరువు, ఇట్లు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఇట్లా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అన్ని ఏరియాలకు సంబంధించిన జనం ఆల్ ఆఫ్ అ సడన్ ఇక్కడికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎందుకు అంటే హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ సత్వర ఫలితం హైడ్రా ద్వారా వస్తుంది. అనేక సంవత్సరాల నుంచి ఫిర్యాదులు చేసా, ఎవరు పట్టించుకునే నాదులు లేకుండే. కానీ ఇప్పుడు మేము ఫిర్యాదులు చేస్తే హైడ్రా టీం గ్రౌండ్ లెవెల్కి వస్తుంది, నిజాలు ఏందో తెలుసుకుంటుంది, కూల్చివేతలు వెంటనే చేపడుతుంది. సో సత్వరితంగా మాకు తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళ కొంతలో కొంత అయినా న్యాయం జరుగుతుంది గతంతో పోలిస్తే. సో అందుకని జనాలు కూడా
వార్తలు చూసిన తర్వాత హైడ్రా ప్రజావాణి ఎప్పుడు పెట్టినా సరే ప్రతి సోమవారం రోజు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతే 10 గంటలకే అక్కడ ఉంటున్నారు. దాంతోపాటు లంచ్ టైంలో కూడా రంగనాథ్ మమ్మల్ని పిలుస్తారేమో మా ఫిర్యాదు చెప్పుకుందామని అది జనం కూడా చాలా ఎక్సైటెడ్గా అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆధారాన్ని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఇస్తున్నారు. అండ్ ఇంకోటి అక్కడ ప్లేస్ సరిపోకపోవడంతో 6వ ఫ్లోర్లో మొత్తం ఆ క్యాబిన్ మొత్తం కూడా నింపేశారు. వాళ్ళకి టోకన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. టోకన్లు ఇచ్చి ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళి తొందరగా ఫిర్యాదును స్వీకరించి దాని తర్వాత రంగనాథ్ నేరుగా వాళ్ళకి పరిష్కారం ఏ విధంగా లభిస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క ఫిర్యాదు పైన దాదాపుగా 15 నుంచి 20 నిమిషాలు రంగనాథ్ గడుపుతున్నారు అంటే ఎంత సీరియస్గా జనాల ఫిర్యాదుల మీద హైడ్రా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇవాళ నాకు తెలిసి దాదాపుగా 100కు పైగా ఫిర్యాదులు వచ్చినా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఫిర్యాదుల పైన గ్రౌండ్ లెవెల్లో హైడ్రా వర్క్ చేస్తుంది, అందరికీ న్యాయం లభించే విధంగా హైడ్రా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని రంగనాథ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.